హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. అండ్ చాలా వరకు ఇప్పట్లో సమస్య ఏంటంటే అందరు స్లిమ్ కావాలన్నది, బరువు తగ్గించుకోవాలన్నది విషయంలో ఉన్నారు చాలామంది. బరువు తగ్గించుకోవాల్సిన వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తుంటారు సార్? అండ్ వీళ్ళు బరువు తగ్గాలంటే ఎలాంటి డైట్ ప్లాన్ని ఫాలో అవ్వాలి? అదే నమ్మతరంలో ఒకసారి తింటే యోగి, ఒకసారి ఏమి తింటే యోగి? న్యూట్రిషియస్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్ ఒకసారి తినేస్తే చిన్నగా అది మీకు కావాల్సిన గ్లూకోజ్ను 8 hours ఇస్తూ ఉంటుంది. మళ్ళీ మీకు బుర్ర ఫుడ్ మీదకి పోదు, అది సూపర్ ఫుడ్. ఓకే. ఎప్పుడైతే మీరు తొందరగా అరిగిపోయి ఇడ్లీలు దోశలు తిన్నారో గంటకు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళా తింటారు, మళ్ళీ ఆకలేస్తుంది. సో ఒబేస్ అయిపోతారు. అరిగిపోయిండే ఆహారం అంతా గ్లూకోజ్గా మారి అది గ్లైకోజన్గా మారి ఫ్యాట్గా మారుతుంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ. సో అట్లా కంటిన్యూగా తిని 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 ఆకలేస్తుంది, తింటారు, అది వాడరు, కూర్చొని ఉంటారు. సో ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడు లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉండాలా. యంగ్స్టర్స్ అందరూ అట్లీస్ట్ 5 kilometers చిన్నగా జాగింగ్ అయినా చేయాలా. హార్ట్ లంగ్స్ గట్టి కొట్టుకునేంత జాగింగ్ చేయాలా. రెండోది ఇంపార్టెంట్, మిల్లెట్స్, కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అండుకొర్రలు, వీటితో పొద్దున్నే భోజనం చేసి సాయంత్రం పూట ఫ్రూట్స్ తింటే ఆటోమేటిక్గా అందరూ తగ్గుతారు. ఎప్పుడైతే సీజనల్ ఫ్రూట్స్ తిని ఈ మిల్లెట్స్తో భోజనం తింటారో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటే కూడా పోతాయి. కోర్స్ రీఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా ఆపేసి మీరు గానుగ నూనెలు వాడడము, మంచిగా సీజనల్ ఫ్రూట్స్ తినడము, ఇవి లైఫ్లో భాగంగా ఉండాలా. బ్రిస్క్గా చేయాలి, వాకింగ్ కూడా స్లోగా కాదు, వాళ్ళు జోరుగా గట్టిగా చేయాలి, అది ఇంపార్టెంట్. చిన్నగా అది మీకు కావాల్సిన గ్లూకోజ్ను 8 hours ఇస్తూ ఉంటుంది. మళ్ళీ మీకు బుర్ర ఫుడ్ మీదకి పోదు, అది సూపర్ ఫుడ్. ఓకే. ఎప్పుడైతే మీరు తొందరగా అరిగిపోయి ఇడ్లీలు దోశలు తిన్నారో గంటకు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటారు, మళ్ళీ ఆకలేస్తుంది. సో ఒబేస్ అయిపోతారు. అరిగిపోయిండే ఆహారం అంతా గ్లూకోజ్గా మారి అది గ్లైకోజన్గా మారి ఫ్యాట్గా మారుతుంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ. సో అట్లా కంటిన్యూగా తిని 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 ఆకలేస్తుంది, తింటారు, అది వాడరు, కూర్చొని ఉంటారు. సో ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడు లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉండాలా. యంగ్స్టర్స్ అందరూ అట్లీస్ట్ 5 kilometers చిన్నగా జాగింగ్ అయినా చేయాలా. హార్ట్ లంగ్స్ గట్టి కొట్టుకునేంత జాగింగ్ చేయాలా. రెండోది ఇంపార్టెంట్, మిల్లెట్స్, కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అండుకొర్రలు, వీటితో పొద్దున్నే భోజనం చేసి సాయంత్రం పూట ఫ్రూట్స్ తింటే ఆటోమేటిక్గా అందరూ తగ్గుతారు. ఎప్పుడైతే సీజనల్ ఫ్రూట్స్ తిని ఈ మిల్లెట్స్తో భోజనం తింటారో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటే కూడా పోతాయి. కోర్స్ రీఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా ఆపేసి మీరు గానుగ నూనెలు వాడడము, మంచిగా సీజనల్ ఫ్రూట్స్ తినడము, ఇవి లైఫ్లో భాగంగా ఉండాలా. బ్రిస్క్గా చేయాలి, వాకింగ్ కూడా స్లోగా కాదు, వాళ్ళు జోరుగా గట్టిగా చేయాలి, అది ఇంపార్టెంట్.